తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పెబ్బేరు మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెబ్బేరు పట్టణంతో పాటు రంగాపురం, చెలిమిల్ల, బునియాదిపురం, పెంచుకలపాడు, కంచిరావుపల్లి, పాతపల్లి తదితర గ్రామాల్లో బోనాల జాతరలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. బోనాల పండుగ సందర్భంగా ఆలయాలను నిర్వాహకులు అందంగా అలంకరించారు. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పవిత్ర బోనం కుండలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకుని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నారులు సైతం బోనాలు మోయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణవాసులు పెద్ద సంఖ్యలో బోనం కుండలతో ఆలయానికి చేరుకుని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పోచమ్మ దేవాలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కోళ్లను జట్కా పద్ధతిలో అమ్మవారికి సమర్పించినట్లు హిందూ జాగృతం సభ్యులు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాల్ పద్ధతికి బదులుగా జట్కా పద్ధతిని పాటించాలని భక్తులకు సూచిస్తూ పోచమ్మ దేవాలయం వద్ద అవగాహన బ్యానర్లు ఏర్పాటు చేశారు. రంగాపురం సహా వివిధ గ్రామాల్లో బోనాల జాతరలు, బాజా భజంత్రీలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో గ్రామ దేవతలను కొలిచి బోనాలు సమర్పించడం తెలంగాణలో అనాదిగా వస్తున్న సాంప్రదాయమని తెలిపారు. ప్రకృతిని, గ్రామ దేవతలకు ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటామని పేర్కొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, యువకులు, మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.